This on click. So conference will on now be click event recorded. you have already seen. సో నిన్న మనం క్రియేట్ చేసింది ఏంటి? సో నిన్న మనం క్రియేట్ చేసిన ఈవెంట్ వచ్చేసి వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఈవెంట్ ఆఫ్ డిస్ప్లే. అంటే ఏమవ్వాలి? ఒక యూజర్ అనేవాడు ఒక బటన్ని క్లిక్ చేయంగానే ఈ బటన్ని క్లిక్ చేయంగానే ఈ డిస్ప్లే అనేది రన్ అవ్వాలి. సో ఇంతకుముందు మనం చేసిందంతా కూడా ఇట్ ఈస్ లైక్ ఇక్కడ ఆన్ క్లిక్ అని పెట్టేసి ఇన్లైన్ ఈవెంట్ అనమాట. ఇక్కడ మనం చేసేది ఏంటి సార్ అంటే, సో వీఆర్ గోయింగ్ ఫర్ ద ఈవెంట్ బై యూజింగ్ ఏ ఈవెంట్ లిజనర్. సో ఈవెంట్ లిజనర్ అనేది స్పెషల్లీ మేడ్ ఫర్ ఈవెంట్ జనరేషన్ అనమాట. స్పెషల్లీ మేడ్ ఫర్ వాట్? ఈవెంట్ జనరేషన్. అట్లా ఈవెంట్ జనరేషన్ ఎట్లా చేస్తామనేది చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది కదా. సో ఏమేమి 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి? వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ దట్ బటన్. స్టెప్ నెంబర్ 1. ఓకే, యూజింగ్ వాట్? యూజింగ్ ద క్వెరీ సెలెక్టర్. సో క్వెరీ సెలెక్టర్ గుర్తొచ్చిందా లేదా? సో క్వెరీ సెలెక్టర్ అంటే ఏంటి? క్వెరీ సెలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ సిమిలర్ టు గెట్ ఎలిమెంట్ బై ఐడి. So you are using a query selector which will try to take the element with a particular ID. So btn అనేది ఒక ఐడి తీసుకుంటాం. సార్ నేను గెట్ ఎలిమెంట్ బై ఐడి కూడా యూజ్ చేయొచ్చు కదా సార్ అంటే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, యూ కెన్ యూజ్ ఇట్. సో వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ దట్. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎక్కడ పెడుతున్నాము? బీటీలో అసైన్ చేస్తున్నాం. సో వీఆర్ అసైనింగ్ దట్ ఇన్ టు ఏ బీటీ. సో బీటీలోకి అసైన్ చేసిన తర్వాత ఓకే, సో ఆ బీటీ పైన యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది రాస్తున్నాం. ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది ఇట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ది మెథడ్స్ విచ్ విల్ డూ సమ్ యాక్షన్ అనమాట. లైక్ క్లిక్, మౌస్ ఈవెంట్స్ ఉంటాయి, క్లిక్ ఈవెంట్స్ ఉంటాయి, ఓకే, కీబోర్డ్ ఈవెంట్స్ ఉంటాయి. అట్లా డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అంటే కీబోర్డ్ యాక్షన్ చేసినప్పుడు, లేకపోతే మౌస్ యాక్షన్ చేసినప్పుడు, రైట్? సో లేకపోతే ఇఫ్ యూఆర్ యూజింగ్ ద కర్సర్, అంటే కర్సర్ మూమెంట్ చేసినప్పుడు, సో అట్లాంటి ఈవెంట్స్ అన్నిటిని కూడా మనము రికగ్నైజ్ చేయగలుగుతాం అన్నమాట. దేని ద్వారా? ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా. సో యాడ్ ఈవెంట్ లిజనర్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ ఈజ్ ద ఈవెంట్, సెకండ్ ఈజ్ ద ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ రన్ అవ్వాలి. ఏం చేసినప్పుడు? క్లిక్ చేసినప్పుడు. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ ఈవెంట్ జనరేట్ అయిన తర్వాత డిస్ప్లే అనేది వస్తుంది. ఈజ్ దట్ క్లియర్? సో bt dot add event listener, when you are clicking, what should happen? Display should take place. Display should take place. Clear? Okay. సో ఇవన్నీ సమ్మరైజ్ చేసి ఒకటి 3 lines రాస్తే ఇది అనమాట. హౌ ఇట్ వర్క్స్ నౌ యూ కెన్ రీడ్. ఫస్ట్, select the button with the ID using which method? Using the query selector method. Then define a function. See, step 2, step 3 doesn't matter, ఎట్లయినా అనుకోవచ్చు. సో మన ఫ్లోని బట్టి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఎట్లయినా. సో ఒక ఫంక్షన్ జనరేట్ చేశాను. సో ఫంక్షన్ అయిన తర్వాత ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ని కాల్ చేయాలంటే నాకు ఎవరు కావాలి? ఐ వాంట్ యాడ్ ఈవెంట్ లిజనర్ మెథడ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ అన్నమాట. సి ఈ యూఐ ఎట్లా ఉంటుందంటే ఇదే అల్టిమేట్ అని చెప్పలేము. రేపటి రోజు దేర్ విల్ బి అప్డేట్స్, రైట్? సో చాలా డ్రాస్టిక్ అప్డేట్స్ జరుగుతూనే ఉంటాయి యూఐ ఫీల్డ్లో, బికాజ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ లుక్ అండ్ ఫీల్ కదా. సో ఇప్పుడు పైథాన్, జావాలో జరిగే అప్డేట్స్ కన్నా యూఐలో జరిగే అప్డేట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో ద ఆర్ఎండి టీమ్ ఆఫ్ ఎక్మా స్క్రిప్ట్ ఆర్ జావా స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ జేఎస్, సో దే విల్ బి ఆన్ ఇట్ అనమాట, రైట్? సో చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. మీరు ఏదైనా ఒకదాంతో పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి, అదే యూస్ చేసుకోవచ్చు. బట్ హియర్ ఐ విల్ టెల్ యూ డిఫరెంట్ వేస్. ఓకే, సో ఆల్రెడీ ఆన్ క్లిక్ చెప్పేశాను. ఆన్ క్లిక్ ఇదే వాడుకోండి అని చెప్పొచ్చు, కానీ ఏంటంటే మనకి ఇది ఇంకా ఈజియర్ వే అన్నమాట, బికాజ్ వీ విల్ హ్యావ్ ఎ డెడికేటెడ్ లైన్ ఫర్ దట్. ఎస్, అర్థమైంది పాయింట్? ఓకే, సో ఈ 3 థింగ్స్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఏమేమి చేసాం మనం? యూజింగ్ ఏ క్వెరీ సెలెక్టర్, ఎక్స్ట్రాక్టింగ్ ద బటన్, అండ్ దెన్ వీఆర్ యూజింగ్ ఏ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ క్లిక్ చేయగానే, ఐ మీన్ ఏదన్నా బటన్ క్లిక్ చేయగానే ఆ ఫంక్షన్ డిస్ప్లే అవ్వాలి, ఐ మీన్ ఆ ఫంక్షన్ జనరేట్ అవ్వాలి. ఎస్, ఓకే. నౌ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. చెప్పాను కదా, వీ కెన్ ఈవెన్ మేక్ ఇట్ కన్సైజ్. ఇక్కడ ఏం చేసాం చెప్పండి? వాట్ వీ హ్యావ్ డన్ హియర్?
ఆన్ క్లిక్ లోనే ఫంక్షన్ ఎగ్జాక్ట్లీ ఆన్ క్లిక్ లోనే ఏం పెట్టేసాను పక్కనే ఫంక్షన్. సో ఫంక్షన్ అనేది సెపరేట్గా రాయకుండా సింపుల్ చేంజ్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఏం చేశాను, జస్ట్ దాన్ని కట్ చేసేసి డిస్ప్లే ప్లేస్లో ఐ జస్ట్ యూజ్డ్ ద ఫంక్షన్. డిస్ప్లే ప్లేస్లో ఐ జస్ట్ యూజ్డ్ ద ఫంక్షన్. ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, సో వీ విల్ రన్ దిస్. Done. What happened? When you clicked on it, what happens? Event will happen. ఎందుకు సార్? ఎందుకు? బికాస్ ఇక్కడ నువ్వు డైరెక్ట్గా ఫంక్షన్ అని రాసి దాన్ని రన్ చేసే విధంగా ప్లాన్ చేసుకో. నౌ ద 3 steps became 2 steps. 3 steps became 2 steps. 2 steps అయింది కానీ ఫంక్షన్ అనేది మనము ఇక్కడే రాసేసుకున్నాము. Am I crystal clear? Yes or no? Okay. సో ఇన్ దిస్ వే మనము రన్ చేస్తాం. రైట్. సో ఆ తర్వాత సో we have something called as level 0 event handlers. యాక్చువల్ లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 ఉంటాయి. సో మనం ఇప్పటివరకు చూసినంత లెవెల్ 2, లెవెల్ 1 ఇప్పటివరకు యూజ్ చేయట్లేదు. లెవెల్ 0 ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఏమన్నా నేను అగైన్ ఈవెన్ కన్సైజ్డ్ కోడ్. వాట్ వీ హ్యావ్ డన్, బటన్ పైన డైరెక్ట్గా ఆన్ క్లిక్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ద వన్ వీ హ్యావ్ యూజ్డ్ ఆల్రెడీ. బటన్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అన్నామా, సో దాని బదులు డైరెక్ట్గా బటన్ పైన ఆన్ క్లిక్ అనేస్తాం. సో డైరెక్ట్గా బటన్ పైన ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ అలర్ట్ ఆఫ్ క్లిక్డ్. అలర్ట్ ఆఫ్ క్లిక్డ్. సో సింపుల్గా ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ఐఎమ్ జస్ట్ సేయింగ్ యాడ్ ఈవెంట్ లిజనర్ లేకుండా, వీ డోంట్ హ్యావ్ ఎనీ యాడ్ ఈవెంట్ లిజనర్. సో బటన్ డాట్ ఆన్ క్లిక్. సో బటన్ డాట్ ఆన్ క్లిక్. సో ఆన్ క్లిక్ ఏమన్నాం ఇక్కడ, is equal to function. Let me just copy this. Okay, so button dot on click. So function rasesi. So function rasesi. We are doing the same activity once again. Same thing happened. Yes. ఏం చేసాను చెప్పండి, చేంజ్ ఏం చేశాను, యాడ్ ఈవెంట్ లిజనర్ అదేం యూజ్ చేయలేదు. నేను చెప్పాను కదా, మా నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్వేస్ యూఐ స్ట్రాటజీ అన్నమాట. Yes, anyway you can use, anyway. Is this clear? So button dot on click. Okay, so button dot on click. So function. So this button evaru, this button is the ID. Button is the ID. Adhamainda? So you don't even require this. Yes. Okay. So that's how you are going to deal with it. Okay. Right. Next. Level 2, level 1 అవసరం లేదు. సో లెవెల్ 1, లెవెల్ 0 ఆన్ క్లిక్. లెవెల్ 2 ఆల్రెడీ మనం యూజ్ చేసింది. అదేంటి, యాడింగ్ ఈవెంట్ లిజనర్. సో ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ ద వన్ విచ్ విల్ రిజిస్టర్ ద ఈవెంట్ హ్యాండ్లింగ్. రిజిస్ట్రేషన్ చేస్తుంది అనమాట. సో వాట్ డస్ ఇట్ డూ, ఇట్ విల్ రిజిస్టర్. సో ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు రిజిస్టర్ ద ఈవెంట్. సో తర్వాత ఆ రిజిస్టర్ని డీరిజిస్టర్ చేయాలి అంటే you can use remove event listener. You can use remove event listener. Of course యూజ్ చేస్తే ఓకే, యూజ్ చేయకపోతే అది లేనట్టే కదా, అందుకని రిమూవ్ అవసరం పడదు. బట్ స్టిల్ వీ క్యాన్ అండర్స్టాండ్ దట్ ఇట్ యాస్ రిమూవ్ ఈవెంట్ లిసనర్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద స్టెప్స్. Okay, so what we are using, level 2 event handlers, DOM level 2 event handlers. So we are using DOM level 2 event handlers. So DOM level 2 event handlers ఏం చేస్తాయి, they will be dealing with registering and deregistering the event handlers. So what do you use for registering, add event listener. What you use for removing or deregistering, you are using remove event listener. Remove event listener. Clear? Hope the points are clear. Yes or no? Okay. So now we will go for how we can do that. Okay, already చేసాము, but we are looking at it in documentation way. First parameter ఏంటి చెప్పాను కదా, first parameter ఏంటి, first parameter is the event name. First parameter is what?
ఈవెంట్ నేమ్. సెకండ్ పారామీటర్ ఏంటి? ద ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్. థర్డ్ మ్యాటర్ ట్రూ ఆర్ థర్డ్ పారామీటర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ సేవింగ్ అనమాట. సో సేవింగ్ అన్ ఈవెంట్ ఫర్ ద ఫర్దర్ యూస్, అది పెద్దగా అవసరం పడదు. సో థర్డ్ వన్ ఈజ్ యాక్చువల్లీ బూలియన్ వాల్యూ విచ్ ఇన్స్ట్రక్ట్ ద మెథడ్ టు కాల్ ద ఈవెంట్ హ్యాండ్లర్. సో ఈవెంట్ హ్యాండ్లర్ని కాల్ చేయి లేకపోతే చెయ్యకు. సో సంథింగ్ లైక్ రిమెంబరింగ్ ద ఈవెంట్. సో నాట్ యూస్ఫుల్. So by default it will be given as true. Okay, by default it is given as true. So we are not going for true or false. Okay, so ఏమేమి ఉంటాయి మనకు ఆప్షన్స్ చెప్పండి? త్రీ ఆప్షన్స్ ఏంటవి? ఈవెంట్ నేమ్ లైక్ క్లిక్, మౌస్ మూవ్మెంట్, మౌస్ ఓవర్, ఇట్లాంటివన్నీ ఈవెంట్స్ అంట. సో విల్ సి. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్. Okay, next bubble phase అంటే it is nothing but the phase that when the event is triggered. Bubble phase అంటే ఆ ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు బబుల్ కైండ్ ఆఫ్. ఓకే, సో డోంట్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ దట్, నో నీడ్ ఎట్ ఆల్, రైట్. సో మనం అట్లానే మల్టిపుల్ ఈవెంట్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఎలా చేసాం చూడండి. సో ఈవెంట్ హ్యాండ్లర్ క్లిక్ ఫంక్షన్ ఈవెంట్. ఓకే, సో వెన్ యు ఆర్ clicking this function, so it will అంటే ఒక్కొక్క బటన్ కి అది మనం ఇస్తున్నట్టు అనమాట. సో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఈవెంట్స్ ఆల్సో. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ డాట్ టైప్. సో ఈవెంట్ డాట్ టైప్. సో ఈ ఈవెంట్ డాట్ టైప్ ఇది క్లిక్ ఈవెంట్. సో ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ అంటున్నాం. సో అంటే సింపుల్గా ఏం జరుగుతుంది? ఈవెంట్ డాట్ టైప్. సో అంటే ఇట్ విల్ గో అండ్ కాల్ దిస్ పర్టికులర్ ఈవెంట్ అనమాట. ఓకే, సో సింప్లీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్, ఓకే ఇప్పుడు చెప్పండి ఇది ఏం చేస్తుంది? ఎవరిని ఇస్తుంది? డేట్ని ఇస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద డేట్. ఓకే, అండర్స్టాండింగ్ అమ్మా? ఓకే, so all the examples are given. I'll send you this document. Okay, now tell me what is this doing? చెప్పాను కదా మల్టిపుల్ ఇవ్వచ్చు అని. x dot add event listener click ఫస్ట్ అలర్ట్. ఫస్ట్ ఏం అలర్ట్ వస్తుంది? హలో వర్డ్. సెకండ్ ఏం అలర్ట్ వస్తుంది? యూ కెన్ గివ్ మల్టిపుల్ ఈవెంట్స్ ఆల్సో. ఓకే, సో ఇది ఒకసారి రాసుకో సో దట్ యూ విల్ గెట్ ది ఐడియా. కాన్సెప్ట్ అర్థం అవడం ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థమైంది అంటే థింగ్స్ విల్ బి వెరీ వెరీ ఈజీ. So we don't have to waste time in again typing and all those. My PTO. Okay, వచ్చిన రెండు. 2 came or not? So once I click the button, one, this page says hello world. ఎవరు క్లిక్ అయ్యారు ఇప్పుడు? మై ఫంక్షన్. తర్వాత ఓకే అన్నాను, తర్వాత దిస్ ఫంక్షన్ వాజ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. మీన్స్ 2 functions. So we can add multiple functions also. మౌస్ ఈవెంట్ యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఈవెంట్ యాడ్ చేయొచ్చు అట్లా. ఓకే, సో రైట్. So this is the concept of what? Concept of events. Okay, now what you see here? Mouse over event, click event, mouse out event. Okay, right. So let us understand. So first అర్థం చేసుకుందాం, తర్వాత కోడ్ చేద్దాం. ఇప్పుడు క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఎవరు రన్ అవుతారు? మై సెకండ్ ఫంక్షన్. సో మై సెకండ్ ఫంక్షన్ ఎవరికి కాల్ చేస్తుంది? మై సెకండ్ ఫంక్షన్ క్లిక్ చేయంగానే వాట్ ఇట్ విల్ టేక్? ఇట్ విల్ టేక్ ద, చూడండి,
it will take the get element by id demo అంటే ఈ డెమో ప్లేస్ లో ఈ డెమో ఎక్కడ ఉంది చూడండి హియర్ పి అంటే ఈ ప్లేస్ ఖాళీ ఉంది ప్రస్తుతం అంటే ఆ ప్లేస్ లో ఎవరు వస్తారు క్లిక్డ్ ఓకే దాని ముందు ఏమని చూడండి ప్లస్ ఈక్వల్ టు వాట్ ఇస్ దిస్ ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ ప్లస్ ఈక్వల్ టు ఇస్ నథింగ్ బట్ ఆపరేటర్ సో ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ కి క్లిక్డ్ అనే టెక్స్ట్ యాడ్ అవుతుంది paragraph కదా paragraph means every time it has to give you next line plus equal to a plus equal to b అంటే ఏమవుతుంది a is equal to a plus b అంటే ఉన్న html కి నువ్వు క్లిక్ అని యాడ్ చేయి ఓకే let us write this now what all we have to do here so first you create the button okay so button inside the body right so button create చేసాము so we'll see one by one ఓకే సో ట్రైట్ క్లిక్ చేశాను ఏమైనా జరిగిందా ఏం జరగలేదు ఎందుకు బికాస్ వీ డిడ్ నాట్ యాడ్ ఎనీ ఈవెంట్ ఓకే నౌ వీ ప్లాన్ టు యాడ్ 3 ఈవెంట్స్ ఈవెంట్ నెంబర్ 1 మౌస్ ఓవర్ ఈవెంట్ ఈవెంట్ నెంబర్ 1 మౌస్ ఓవర్ ఈవెంట్ ఈవెంట్ నెంబర్ 2 క్లిక్ ఈవెంట్ ఈవెంట్ నెంబర్ 3 మౌస్ అవుట్ మౌస్ పైకి తీసుకెళ్ళినప్పుడు మౌస్ బయటకు వచ్చి లాగినప్పుడు మౌస్ మీన్స్ యువర్ కర్సర్ లిటరల్లీ జస్ట్ ఈ యారో అనుకోండి మౌస్ ఓవర్ మౌస్ అవుట్ మౌస్ క్లిక్ 3 events okay now we will code without seeing ఇప్పుడు చెప్పండి వాడే చేస్తున్నాడా ఓకే మీరు చెప్పండి ఫస్ట్ బటన్ లాగాలి అంటే some variable okay let's bt is equal to document dot ఏమేమి వాడొచ్చు గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడొచ్చు క్వెరీ సెలెక్టర్ వాడొచ్చు ఆల్రెడీ క్వెరీ సెలెక్టర్ ఆల్ కూడా వాడొచ్చు మీ ఇష్టం ఇట్స్ అప్ టు యూ సో వన్స్ యూ నో ద కాన్సెప్ట్ వీ కెన్ యూజ్ ఎనీథింగ్ సో నౌ వాట్ విల్ యూజ్ సింపుల్ get element by id because their id is there okay id so my btn very good tarvata so which function which function we have to use click function okay so bt dot add event listener what is add event listener it's a registration we have to register okay so tarvata click so first mouse out అనుకుందాం so mouse over okay so mouse over so type mouse over okay so which function I want so I will write differently అంటే వేరే లైన్స్ రాద్దాం okay mouse out fun okay తర్వాత next event click event same thing we are writing but we are trying to write ourselves and copy and paste కాకుండా we'll write ourselves so next event ఏంటి click event అన్నప్పుడు click fun okay next mouse out event mouse over okay correct yeah so mouse out fun now write 3 functions so function mouse over function right so mouse over function so it is giving you okay so get element okay so this we can take మరి వాన్ని సో ఇక్కడ ఏమన్నా నేను మౌస్ ఓవర్ ద బటన్ లెట్స్ రన్ ఇట్ ఒక్కొక్కటి రన్ చేద్దాం
వచ్చిందా? మౌస్ ఓవర్, ఐ టుక్ ద మౌస్ ఓవర్. ఓకే, సో టుక్ ద మౌస్ ఓవర్. సో మౌస్ ఓవర్ అనగానే మనకి ఏమైంది? మౌస్ ఓవర్ వచ్చేస్తే అయిపోయింది ఈవెంట్. బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ, ప్లస్ ఈక్వల్ టు అనగానే ఏమవుతుంది సార్ అంటే అర్థమైందా? ఉన్నదానికి యాడ్ అవ్వడం అనమాట. అర్థమైందా లాజిక్? ప్లస్ ఈక్వల్ టు వల్ల ఏం జరిగింది అర్థమైందా? ప్లస్ ఈక్వల్ టు అంటే ఉన్న టెక్స్ట్కి మళ్ళీ యాడ్ అవుతుంది. సో వాట్ ఈస్ గెటింగ్ యాడెడ్? ద సేమ్ మెసేజ్ ఈస్ గెటింగ్ యాడెడ్. సేమ్ కాబట్టి పక్కన యాడ్ అవుతుంది. నౌ ద పారాగ్రాఫ్ విల్ బికమ్ వర్డ్ మౌజ్ ఓవర్. అర్థమైందా లాజిక్? ఎస్. సో ప్లస్ ఈక్వల్ టు లేనప్పుడు ఏమైంది? ఒకేసారి when you took the mouse over the button, it did only once. When you used plus equal to, what happened? Repeatedly. Okay, it is happening. Ramai logic. Okay, super. So now click fun. So click fun came annamu. Click fun ki we are saying click, you clicked the button. You moved over the button, you clicked the button, right? సో ఇక్కడ ఏం రావాలి? డెమోనే, ఎందుకంటే ఈ డెమోలోనే ప్రింట్ అవ్వాలి. ఓకే, అదేంటి? పారాగ్రాఫ్, గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్ నేమ్ ఈస్ క్లిక్ ఫన్. అర్థమైందమ్మా లాజిక్? ఓకే, సో సేవ్ దిస్ అగైన్. ఓకే, క్లిక్ ఏం జరుగుతుంది? క్లిక్ జరుగుతుంది, రైట్? సో క్లిక్ అగైన్ ఐఎమ్ అవుట్ అగైన్. అర్థమైందమ్మా లాజిక్? ఎస్ ఆర్ నో? ఓకే, లైక్ దట్. రైట్, నెక్స్ట్ మౌస్ అవుట్. సో మౌస్ అవుట్ ఫంక్షన్. సో మౌస్ అవుట్ ఫంక్షన్ ఏమంటున్నాం? You moved out of the button. Now you save this. Over, click out. Over, click out. Over, click out. అర్థమవుతుందా? So the text is getting added. Okay, so the simple change we have to do here is, so we can use br వాడితే ఏమవుతుంది? నెక్స్ట్ లైన్లో వస్తుంది అనమాట. ఓకే, సో we can use that br over here. So br we can use it here. br గుర్తుందా? What is br tag? క్లారిటీ అంతే, అంతగా కాన్సెప్ట్ అర్థమైంది, రైట్? క్లిక్ అవుట్, రైట్? నువ్వు ఏ పని చేస్తే ఆ పని అంతే, రైట్? మూవింగ్ ఇన్, మూవింగ్ అవుట్, క్లికింగ్. అండర్స్టూడ్? సో ఇట్లా we are checking the things, so making page dynamic. Understood now? So what events we covered? Mouse out events, mouse over events, right? ఇంకా డేట్ రావాలంటే అక్కడ ఇన్నర్ HTML దగ్గర డేట్ పెట్టాం, అట్లాంటివి అన్న పెట్టచ్చు. ఓకే, రైట్. సో యూ కెన్ రిమూవ్ ఇట్ బై యూజింగ్ రిమూవ్ ఈవెంట్ లిజన్. ఏదన్నా ఒకటి రిమూవ్ చేసేద్దాం అనుకున్నాను అనుకోండి, సో యూ కెన్ రిమూవ్ దట్. సో యూ కెన్ రిమూవ్ దట్ ఈవెంట్, ఇట్ విల్ నాట్ కంటిన్యూ ఫర్దర్. ఓకే, అవసరం పడదు, ఎందుకంటే అది క్లిక్ మనం యాక్షన్ చేస్తేనే కదా వచ్చేది, లేకపోతే. ఈజ్ దట్ క్లియర్? ఎస్. సో దిస్ ఇస్ ద ఈవెంట్స్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఈవెంట్స్. ఓకే, సో ఇంకొన్ని ఈవెంట్స్ మనము చూడాలి అంటే
ఓకే, జనరల్గా మనం ఫామ్ మీద బాగా ఈవెంట్స్ చూస్తూ ఉంటాం. సో వెన్ యూజర్ clicks the mouse, when a web page has loaded, when the image has loaded, when the mouse moves over an element, already we have seen. So when the input field is changed, when the HTML form is submitted, when the user strokes a key. So just generalize చేశాను అన్ని కుప్పలు కుప్పలు నేర్చుకోవడం ఎందుకు, సో మోస్ట్లీ యూజ్డ్ థింగ్స్ నేను చేస్తున్నాను అనమాట. ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? H2 ఆన్, నేను డైరెక్ట్గా పెడుతున్నాను, దీన్ని మీరు యూ కెన్ చేంజ్ ఇట్ టు యాడ్ ఈవెంట్ లిజనర్ చేయొచ్చు. సో దట్ ఈస్ యువర్ టాస్క్, యూ కెన్ డూ ఇట్. నౌ టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆన్ క్లిక్ దిస్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు oops. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా నేను ఇక్కడ చేంజ్ టెక్స్ట్ ఆఫ్ దిస్. సో దిస్ అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు యాడ్ టు దిస్ పర్టిక్యులర్ లైన్, అంటే ఈ పర్టిక్యులర్ లైన్ని రిఫర్ చేస్తాము. సో మనకి జావాలో ఒక దిస్ కీవర్డ్ లాగా, సో దిస్ కీవర్డ్ లాగా. సో దిస్ ఇన్ ద సెన్స్, ఫర్ పైథాన్ పీపుల్, ఇఫ్ ఐ హ్యావ్ టు సే దిస్ పర్టిక్యులర్ ఇన్స్టాన్స్, యూ వరీ అబౌట్, ఐ మీన్ యూ వర్క్ విత్ దిస్ పర్టిక్యులర్ ఇన్స్టాన్స్, ఇక్కడ జరగాలి, ఈ H1లో జరగాలి. సో H2, ఐ మీన్ H1లో ఏం జరగాలి? చేంజ్ టెక్స్ట్ ఆఫ్ దిస్. సో ఆ దిస్ అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ ఇన్స్టెన్స్ ఈ ఐడిలోకి వెళ్ళిపోతుంది, అంటే ఈ పలానా ప్లేస్లో జరగాలి అని చెప్తున్నాం. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, సో యూ వాంట్ టు ట్రై దిస్, యూ కెన్ ట్రై. టేక్ యువర్ ల్యాప్టాప్స్. తెలియదా? ఛార్జింగ్లో పెట్టొచ్చారా? డైరెక్ట్ క్లాస్ ఉన్నాయి కదా అని తెచ్చుకోలేదా? ఓకే, now this is which style? Inline style. So this is which style? Inline style. Okay. Later on you can convert this into event listeners also. Okay. ఇప్పుడు we are making styles, I mean we are making not to button or anything. So మనం text కే చేస్తున్నాం. Okay. So save this. బటన్ కే చేయాలని ఏం లేదు. ఏం చేస్తాను చెప్పండి, నేను దాని మీద క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే ఏమవ్వాలి? ఈ పలానా ప్లేస్లో నువ్వు ఊప్స్ పెట్టు. ఎస్, ఓకే. ఇప్పుడు వీడిని క్లిక్ చేస్తే ఏం జరగాలి? చేంజ్ టెక్స్ట్ అనేది రన్ అవ్వాలి. చేంజ్ టెక్స్ట్ ఇది అనేది ఏంటిది? ఇట్స్ ఏ ఫంక్షన్, ఇట్స్ ఏ ఫంక్షన్. సో ఫంక్షన్ ఎందులో రాయాలి మరి? ఫంక్షన్ ఎందులో రాయాలి? డెఫినెట్గా స్క్రిప్ట్లో రాయాలి. స్క్రిప్ట్లో రాయాలా, బాడీలో రాయాలా? స్క్రిప్ట్లో రాయాలి. స్క్రిప్ట్ ఎక్కడ ఉండాలి? ఎక్కడైనా ఉండొచ్చు. ఇన్ ద సెన్స్ హెడ్ లోపలైనా ఉండొచ్చు, బాడీ లోపలైనా ఉండొచ్చు. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉండొచ్చు, బట్ సమ్టైమ్స్ ఇట్ మే. ఓకే, ఇప్పుడు ఏం చేశాను నేను ఇక్కడ? ఏం చేశాను చెప్పండి? we created H2 and H1. When H2 is clicked, what is happening? When H2 text is clicked, should I say? I should say, ఏమనాలి? టెక్స్ట్ పైన ఎవరైనా యూజర్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? ఇట్ హ్యాస్ టు టర్న్ ఇంటూ oops. ఇట్లాంటి మనం జనరల్గా లైవ్లో కూడా కొన్ని వెబ్సైట్లో చూస్తుంటాం. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే దాని ఆన్సర్ రావడం, ఒక క్వశ్చన్ మీద క్లిక్ చేయగానే ఆన్సర్ రావడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, okay, so I'll try to give you a real example. Now okay, so today's news item, who is Lok Sabha speaker? Follow అవుతున్నారు న్యూస్? Okay, the answer is Om Birla. Okay, Om Birla. Save it. Now I want the answer. What the answer? Right, ఇట్లాంటి వెబ్సైట్స్కి పనికొస్తాయి అన్నమాట. ఎస్,
Is that clear or not? Okay. So next ఒక 5 years తర్వాత I want to change. I want to change it to some other name. I can change. రైట్, అర్థమైందమ్మా? మళ్ళీ నువ్వు ఒక బటన్ ఇచ్చి దాన్ని క్లిక్ చేస్తే ఆన్సర్ రావడం అంతా అవసరం లేదు. సో జస్ట్ యూ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. అర్థమైంది లాజిక్? ఓకే. సో అదే యూ కెన్ గో ఫర్ ది దిస్ ఆల్సో. ఓకే. నౌ దిస్ క్వశ్చన్ ఈ ఆన్సర్ అందరికి తెలుసు. ఇండియా అన్నాకన్నా భారత్ అంటాం బట్ ఇండియా అంటే ఏదో కూటమి అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, లెట్ us చేశారా? జస్ట్ గివింగ్ సమ్ రియల్ టైమ్ వ్యూస్ అన్నమాట. సో who is the Lok Sabha Speaker? Om Birla. Who is the PM of Bharat? Narendra Modi. Right? అర్థమైందా? Right or not? So అలా we can try to make the updates అన్నమాట. Right? By using what? Event. Which event? Text event. Text event. It is a text event. Yes? Okay, super. Next. On click attribute. So now tell me. మీరు చెప్పాలి. This time is వచ్చినప్పుడు డేట్ వస్తుంది. డేట్ కీవర్డ్. Date function, not date keyword. This is a function. Date function. దిస్ టైమ్ అనే బటన్ క్రియేట్ అవుతుంది. ఆ బటన్ క్లిక్ చేయగానే డిస్ప్లే డేట్ అనేది రన్ అవుతుంది. దీనికి ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ రాయమంటే రాయగలుగుతారా లేదా? యాడ్ ఈవెంట్ లిజనర్ ఎట్లా రాస్తారు దీనికి చెప్పండి. యాడ్ ఈవెంట్ డిస్ప్లే డేట్ మొత్తం కోడ్ రాయండి. బటన్ కి ఐడి అనేది. వెరీ గుడ్. ఓకే, సో వి విల్ రైట్. ఒక్కసారి నేను రాస్తాను కానీ మిగతాని మీరే రాయాలి. ఓకే, అని నాతో రాపియద్దు. ఓకే, now tell me what all we can do. Go to the script. I am converting this into what? Add event listener. Register the event. A event register చేయాలి. Click event. Okay. Button. Create a button. Button. BUTTON button. ID is equal to something like BTN. Okay. Then a button name. Right. Now. So first we have to extract that button, no? Okay. So BT is equal to, we'll not do in shortcut. We'll do in long cut only so that everyone can understand. So BT is equal to document dot, very good, get element by ID, super excellent. Query selector వాడితే ఒకవేళ query selector వాడితే query selector వాడితే hash ఇవ్వాలి కంపల్సరీ. query selector వాడితే hash btn ఇవ్వాలి. ఓకే, ఇచ్చిన తర్వాత so add event list. Okay, anyhow it is giving us one more logic. Okay, better. సో మనం ఇది మర్చిపోయాం. ఇది ఏం స్టైల్ చెప్పండి? సో ఐ వాంట్ టు alert కాదు. సో విల్ యూస్ arrow function. మర్చిపోయినా? ఓకే, సరే మీకోసం మీకు గుర్తొచ్చింది, వేరే వాళ్ళకి గుర్తు రావాలి కదా. dt is equal to what we'll write? So document dot, function. సో ఫంక్షన్, సో డేట్ అనేది ఆ ప్లేస్లో రావాలి అంటే ఏం చేయాలి నేను? బీటీ డాట్ అంతేనా? ఇన్నర్ HTML
సారీ ఒక నిమిషం. ఈ పక్కన పెట్టేద్దాం. సో bt dot get element by id. So now I can say what bt dot HTML పని దాంట్లో వేసాము బీటీకి HTML రావాలి కదా. document dot get element bt. సో బీటీకి HTML రావాలి కదా. document dot get element by id demo. నేను మిస్ అయిందా? ఓకే, కాన్స్టెంట్ అట్లా ఏమి ఉండదు. ఓ రైట్ రైట్ రైట్. రైట్, వచ్చేసిందా? You got the date? Yes or no? So what we have done here? We have used a arrow function. So what we have used here? We have used a arrow function. So ఏమంటున్నాము? bt dot inner html dot date. So ఏ ప్లేస్ లో డేట్ పోయింది? బటన్ ప్లేస్ లో పోయింది. సో where it went? It went into the buttons place only. అంటే బటన్ టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేస్తున్నాం, చేయొచ్చు. Is it clear? Yes or no? So that's how you deal with the arrow function. What do you deal with? Arrow function. Arrow function ఎందులో పెట్టావు? ఒక వేరియబుల్ లో పెట్టావు. సో ఆ వేరియబుల్ ని ఎక్కడ వాడుతున్నావు? యాడ్ ఈవెంట్లీ. సో దిస్ కన్వర్షన్ చేశాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఎస్, ద సేమ్ థింగ్ యూ కెన్ రైట్ ఇన్ నార్మల్ టెక్స్ట్ ఆల్సో. ఒక పారాగ్రాఫ్ లో రాసుకోవచ్చు, ఒక div లో రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఆన్ లోడ్ అండ్ ఆన్ అన్లోడ్ ఈవెంట్స్. ఆన్ లోడ్, సో ఐ వాంట్ టు load the event. So ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో ఐ వాంట్ టు చెక్ ద కుకీస్. ఐ వాంట్ టు చెక్ ద కుకీస్. కుకీస్ ఎనేబుల్ ఉన్నాయా, డిజేబుల్ ఉన్నాయా చెక్ చేయాలి నేను. ఓకే, సో ఐ వాంట్ టు చెక్ వెదర్ ద కుకీస్ ఆర్ ఎనేబుల్డ్ ఆర్ నాట్. సో నావిగేటర్ అంటే మన బ్రౌజర్ అన్నమాట. సో మన బ్రౌజర్లో కుకీ ఎనేబుల్డ్ ఉందా? మన బ్రౌజర్లో కుకీ, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అగైన్ ఈజ్ అవర్. సో మనకి బేసిక్గా మెసేజ్ వస్తుంది, కుకీస్ యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అండ్ ఆల్. సో ఇఫ్ ద కుకీస్ ఎనేబుల్ అయితే రిజల్ట్ పంపించాలి, రెస్పాన్స్ పంపించాలి, లేకపోతే పంపించకూడదు. అట్లాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇదంతా కూడా ఏంటి? దిస్ ఇస్ ఎ ఇన్బిల్ట్ మెథడ్. వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్. వాట్ మెథడ్ ఈస్ దిస్? ఇన్బిల్ట్ మెథడ్ ఆఫ్ ది నావిగేటర్. ఇక్కడ నావిగేటర్ అంటే అనేది ఎవరు? మన బ్రౌజర్ని మనం నావిగేటర్ అంటాం జనరల్గా. ఓకే, సో నావిగేటర్ మీన్స్ విచ్ విల్ టేక్ us to a particular destination. సో ఆ నావిగేటర్లో కుకీ ఎనేబుల్డ్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఏమి ఇవ్వాలి? కుకీస్ ఆర్ ఎనేబుల్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ డిజేబుల్డ్ ఉంటే కుకీస్ ఆర్ డిజేబుల్డ్ ఆర్ నాట్ ఎనేబుల్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఏదైనా ప్రింట్ అవ్వాలి. ఎక్కడ ప్రింట్ అవ్వాలి? టెక్స్ట్లో ప్రింట్ అవ్వాలి. ఎస్, ఆ టెక్స్ట్ని ఎక్కడ డిస్ప్లే చేసుకున్నాము? ఇక్కడ చేసుకున్నాం. ఈ టెక్స్ట్ ఎక్కడ ప్రింట్ అవ్వాలి? డెమోలో ప్రింట్ అవ్వాలి. డెమో ఎవరు? మన పారాగ్రాఫ్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే, we will rewrite this. Okay, so we will rewrite this without looking at it, right? Okay, ఇప్పుడు చెప్పండి మన మెయిన్ లాజిక్ ఏంటి? What is our main logic here?
our main logic is to check the cookies are disabled or enabled. If the cookies are enabled, give cookies are enabled. లేకపోతే give cookies are disabled. ఎస్ ఎక్కడ పడాలి అది ఒక పారాగ్రాఫ్ లో పడాలి. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్ ని డిజైన్ చేసుకోండి. పారాగ్రాఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు కుక్ డెమో. ఓకే రైట్. సో ఈ పారాగ్రాఫ్ ని రిజల్ట్ రైట్, ఆ రిజల్ట్ ప్లేస్ లో మనకు కావాల్సింది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం మనము, ఇఫ్ నావిగేటర్ డాట్ చెప్పాను కదా, అన్నీ వచ్చేస్తాయి, మనం ఏం దాని మీద కష్టపడాల్సిన అవసరం లేదు. cookies enabled, cookies will be either enabled or disabled in our browser. If the cookies are enabled, what you get? True. Okay, అయితే నువ్వు ఏం చేయాలి? ఓకే, సో సింప్లీ కుకీస్ ఆర్ ఎనేబుల్డ్. సో డైరెక్ట్ తీసుకొని దాంట్లోకి ఇది వేసేస్తాం. అందులో ఏం చేసామంటే ఒక వేరియబుల్ తీసుకొని మళ్ళీ ఒక వేరియబుల్లోకి వేసి 2 స్టెప్స్ చేసాము, ఇక్కడ 1 స్టెప్ చేస్తున్నాం అంతే. ఎస్ ఎల్స్ వాట్ ఐ గాట్, కుకీస్ ఆర్ డిజైన్. లేదు సార్ వాడు ఇచ్చినట్టు తీసుకోండి మాకు క్లారిటీ ఉంటుంది అనుకుంటే, let result is equal to nothing. First nothing, then what we'll do, we will say text is equal to cookies are enabled, లేదు అంటే cookies are disabled. సరే, తర్వాత cookies are enabled or disabled, తర్వాత లాస్ట్ పోతే టెక్స్టే కదా వచ్చేది. ఎస్, ఇఫ్లో నావిగేటర్ ట్రూ అయినా టెక్స్టే పడుతుంది, ఫాల్స్ అయినా టెక్స్టే పడుతుంది. సో కాబట్టి ఫైనల్గా ఐ విల్ క్లిక్ ద టెక్స్ట్. అర్థమైందా? ఆ టెక్స్ట్ ఎక్కడ పడాలి? రిజల్ట్ ప్లేస్లో పడాలి, అవునా కదా? ఓకే, లేదు సార్ ఇది బాగాలేదు, రిజల్ట్ పోకుండా నాకు చేయండి అంటే సింపుల్గా రిజల్ట్ ఈస్ పక్కన పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఓకే, అర్థమైందమ్మా పాయింట్? సో సింప్లీ సేవ్ దిస్, run this. Now cookies are enabled. You know the power of cookies. If the cookies are disabled, your Gmail, Facebook will not work. You know this? Don't know. Okay, sir. We will check real time. So now let's say Gmail. Okay. So Gmail. Okay, now Gmail. So my Gmail will be the browser. Edge actually. Okay, cookies are enabled also. ఇది Gmail open అయిపోయింది కదా. Now what I will do here is I will go to the settings, privacy, cookies. Separate in the cookies. Yeah, right. So here, okay, so allow, we will block the cookies. Okay, right, cookies ni block చేస్తున్నాం, right.
లాగిన్ అయిందా? కుకీస్ డిజేబుల్ చేస్తే యువర్ జీమెయిల్, ఫేస్బుక్, నథింగ్ విల్ గెట్ లాగిన్. ఎస్. సో కుకీస్ ఆర్ ద డేటా. అంటే ఒక్కొక్క రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు కుకీస్ జనరల్ లాజిక్ ఏంటంటే ఒక రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఆ సర్వర్ ఏం చేస్తుందంటే సర్వర్ జనరల్గా మనల్ని రికగ్నైజ్ చేయదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ నీకు ఎట్లా ఓపెన్ అవుతుంది సార్ సర్వర్ రికగ్నైజ్ చేయకుండా అంటే సర్వర్ ఏం చేస్తుందంటే మాకు ఒక చిన్న కుకీ పంపిస్తారు అనమాట. అంటే ఒక చిన్న ఐడి లాగా పంపిస్తే నెక్స్ట్ మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ ఐడి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసుకుంటుంది. ఈ ఐడి ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిండే కాబట్టి వీడికి ఇంతకుముందు రిక్వెస్టే ఇద్దాము. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక షాప్కి వెళ్ళారు ఫస్ట్ టైం యూఆర్ ఏ ఫ్రెష్ కస్టమర్. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, మీ నంబర్ నోట్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళంగానే ఏమంటాడు, మీ నంబర్ ఇవ్వండి సార్ అంటాడు. మీ నంబర్ ఇవ్వండి అనగానే మన నంబర్కి ఏమేమైతే లాస్ట్ టైం కొన్నామో అవన్నీ ఉంటాయి. ఎస్, అర్థమైంది లాజిక్. సో ఇదంతా మనకున్న యూట్యూబ్లు కానీ ఇవన్నీ కూడా ఇట్లాంటి స్ట్రాటజీతోనే పనిచేస్తాయి. దట్ ఈస్ వై కుకీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెబ్సైట్స్. ఎస్, అర్థమైందా? ఓకే, నౌ యూ రిఫ్రెష్ దిస్. మళ్ళీ ఒకసారి will open this in here. ఓకే, సో ఇది మనం దాంట్లో లోడ్ చేయట్లేదు కాబట్టి అక్కడ మనకు డిజేబుల్డ్ వస్తుంది. సో లెట్ మీ ఓపెన్ దట్ ఫైల్. ఎక్కడ ఉంది మీది? డెమో కదా? డిజేబుల్ చేసిన క్రోమ్లో డిజేబుల్ చేసినా ఇక్కడ డిజేబుల్ చేసిన చేసిన 2 to ట్రూ పెట్టినా.
Okay, so we'll close this once again. Something wrong. Okay, we'll check, no problem. సో మీరు ఒకసారి చూడండి, సో ఇట్ విల్ కమ్. మరి somehow రిఫ్రెష్ అవ్వట్లేదా మరి తెలియదు. Fine. Okay, so we'll see some more events in our next session. So tomorrow వీలైతే I'll give you some task. Okay, so otherwise we will continue with events, right? Thank you.